వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్పై ప్రస్తుతం మాట్లాడేందుకు పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడుతాం. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే. చెప్పండి, అంటే నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్, హిడ్మాతో పాటు వాళ్ళ భార్య మరి కొంతమంది కూడా ఎన్కౌంటర్ మృతి చెందారు. ఇది నిజంగా ఎన్కౌంటర్ అని మీరు భావిస్తున్నారా? బూటకం ఎన్కౌంటర్. దీని మీద ప్రభుత్వానికి మీరు ఎలాంటి డిమాండ్ పౌర హక్కుల సంఘం? హిడ్మా అనేది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ నాయకుడుగా ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి పువ్వర్తి అనే గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ఆదివాసీ యువకుడు. 17 సంవత్సరాల వయసులోనే అతని ప్రాథమిక విద్యాభ్యాసం అయిన వెంటనే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు మనం మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఇతను చదివింది ప్రాథమిక విద్య అయినప్పటికీ ఇతను అనేక భాషల్లో మాట్లాడగలడని, 6-7 భాషలు మాట్లాడగలడని, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మిలిటరీ వ్యవహారాలలో ఇతను అత్యంత నిపుణుడు అనేటటువంటిది కూడా మనం ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. అయితే ఇతను సెంట్రల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ పర్సను అనేటటువంటి ఈ వ్యక్తి నిన్న జరిగినటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినట్లు ప్రభుత్వం, పోలీసులు ప్రకటించారు. మరి సెంట్రల్ కమిటీ సభ్యుడికి 3 అంచెల భద్రత ఉంటుందని, అతన్ని టచ్ చేయటం అనేటటువంటిది అసాధ్యం. ఒకవేళ అతన్ని టచ్ చేయాలంటే అతని సెక్యూరిటీ మొత్తం కూడా చాలా మంది చనిపోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది మనం వింటూ వస్తున్నాం. గతంలో మావోయిస్ట్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ నంబాళ్ళ కేశవరావు చనిపోయినప్పుడు కూడా అతని బాడీ గార్డ్స్ దాదాపు 36 మందో 35 మందో చనిపోయిన తర్వాతనే అతన్ని చంపగలిగారు. కానీ హిడ్మా అనేటతను ఫస్ట్ బెటాలియన్ కమాండర్ అని కూడా చెప్తారు. అంటే మావోయిస్ట్ పార్టీలో అనేక బెటాలియన్స్ ఉంటాయి, కంపెనీస్, బెటాలియన్స్. మొదటి బెటాలియన్ కమాండరు హిడ్మా. ఇతని బెటాలియన్ అత్యంత ట్రైన్డ్ బెటాలియన్ అని, అందులో 300 మంది నుంచి 250 మంది నుంచి 300 మంది సుశిక్షితులైనటువంటి అంగరక్షకులు, కార్యకర్తలు ఉంటారనేటటువంటిది కూడా మనం ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. మరి ఈ 300 మంది అంగరక్షకులు ఏమయ్యారు? మరి హిడ్మాతో పాటు అతని సహచరి మరి ఒక 4, మొత్తం 6 మంది చనిపోయినట్టు పోలీసులు వారు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే పౌర హక్కుల సంఘంగా మాకున్నటువంటి అభిప్రాయం, ఖచ్చితంగా ఇతన్ని ఎక్కడో ఏదో సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని అతన్ని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళ రహస్యాలు చెప్పించుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత మాత్రమే అడవి ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపారనేటటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. అయితే ఒక వార్తా కథనం మేరకు గత నెల 28వ తేదీన హిడ్మాను అదుపులోకి తీసుకున్నారనేటటువంటిది కూడా మీడియాలో ఒక కథనం వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది అది ప్రభుత్వం చెప్పాలి, లేదనుకుంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా చెప్పాలి. అయితే ఒక వారం క్రితం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హిడ్మా గ్రామానికి వెళ్ళి వాళ్ళ తల్లితో కూడా మాట్లాడటం జరిగింది. మీ కొడుకుని సరెండర్ కమ్మని మీరు అప్పీల్ చేయండి, లేదనుకుంటే అతను చనిపోయే అవకాశం ఉంది అని హిడ్మా తల్లితో మాట్లాడి ఆమెతో కలిసి భోజనం చేయటం కూడా మనం మీడియాలో చూసాం. అయినా అతను ఏమాత్రం లొంగిపోకుండా ఆ ఉద్యమంలో కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి పోక ముందే హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు అనేటటువంటిది కూడా మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రధాని ఇంకోటి చెప్తారు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ స్థాయి అధికారి మావోయిస్టు పార్టీలోనే వెళ్ళి హిడ్మాకు వాళ్ళ ఆ బృందానికి మొత్తం కొరియర్గా పనిచేస్తూ మొత్తం సమాచారం ఇచ్చేసి పట్టించారు అనేది కూడా కథనాలు. ఏది కూడా నమ్మశక్యంగా అనేటువంటి విధంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరు కోవర్ట్లో, ఎవరు ఇన్ఫార్మర్లో, ఎవరు నమ్మాలో నమ్మకూడదు అనేటటువంటి ఒక గందరగోళ వాతావరణం అయితే ఈరోజు మొత్తం టోటల్గా ఆ పార్టీలో కావచ్చు, బయట పోలీసు వర్గాలు సృష్టిస్తున్నటువంటి కథనాల్లో కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. గతంలో నిజాలు తెలుసుకోవాలంటే పౌర హక్కుల సంఘం ఇతర సంఘాలతో కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ ప్రాంతానికి వెళ్ళి వాస్తవాలు ఏం జరిగినాయి అనేటటువంటి తెలుసుకొని వాస్తవాలని ప్రకటించేవాళ్ళం. కానీ ఈరోజు వాస్తవాలు తెలుసుకునేదానికి కూడా ప్రభుత్వం పౌర హక్కుల సంఘాలని అనుమతించడం లేదు. అంటే వాస్తవాలు తెలుసుకోవడం కూడా ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి. నిజంగా ఎన్కౌంటర్ అయితే వాస్తవాలు తెలుసుకుంటే ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమి? నిజంగానే పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఆ ఎదురుకాల్పుల్లో హిడ్మా చనిపోయినాడని మేమే ప్రకటిస్తాం కదా. మరి అట్లా కానప్పుడు ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఆ పార్టీ వైపు నుంచి ఏదన్నా ప్రకటన వస్తే తప్ప మనకు
అన్ని విషయాలు తెలియదు. అదేవిధంగా ఏలూరు, కాకినాడ, విజయవాడ అనేక చోట్ల దాదాపు 30 మందిని, 40 మందిని, 50 మందిని, మళ్ళీ ఒక వార్తా కథనం 81 మందిని అదుపులో ఉన్నారని, అందులో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా వాళ్ళ అదుపులో ఉన్నారని ఒక కథనం వచ్చింది. మళ్ళీ వెంటనే 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు కాదు, 9 మంది సెంట్రల్ కమిటీ స్టాఫ్ అని మళ్ళీ ఇంకొక కథనం వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి మనం చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్స్లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవ్జీ కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటటువంటిది ఇంకా స్పష్టత లేదు. అయితే పౌర హక్కుల సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మావోయిస్ట్ పార్టీ చర్చలకు వస్తాము అని అన్నది. మరి చర్చల కమిటీ ఒకటి జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో ఏర్పడింది. మరి చర్చలకు వస్తామన్నటువంటి మావోయిస్ట్ పార్టీతో మీరు ఎందుకు చర్చలు జరపలేదు? ఆయుధాలు వదిలేయాలి అని అన్నారు. ఆయుధాలు వదిలే విషయం కూడా మనం చర్చల్లో మాట్లాడుకుందాం అని అన్నారు. ఈరోజు మీరు ఆయుధాలు అప్పగించి లొంగిపోండి అంటున్నారు. మరి వాళ్ళు అధికారికంగా ప్రకటించారు కదా ఆయుధాల విషయం కూడా మనం చర్చల్లో మాట్లాడుకుందాం, చర్చలకు వస్తామని. అట్లా చర్చలు జరుపుంటే ఈ రోజు ఈ రక్తపాతం, ఈ నరమేధం ఉండేది కాదు కదా. మరి ప్రభుత్వం అట్లా చేసి ఉంటే బాగుండేది. అట్లా కాకుండా ఈరోజు మీరు లొంగిపోతారా లేకుంటే చంపేయమంటారా అనే విధంగా ఈరోజు ప్రభుత్వం వాళ్ళపైన దాడులు చేయటం, పట్టుకెళ్లి కాల్చి చంపటం, ఇన్ఫార్మర్ల నెట్వర్క్ని, కోవర్ట్ నెట్వర్క్ని పెంచుకోవటం, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆ ఆపరేషన్కి ఖర్చు పెట్టడం అనేటటువంటిది అప్రజాస్వామికం. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ ఆధీనంలో ఉన్నారు అని చెప్పుకుంటున్నటువంటి మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే కోర్టుకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చెప్పండి, రాజ్యాంగం ఏదైతే జీవించే హక్కును ఇచ్చిందో ఆ జీవించే హక్కును కాపాడటం అనేటటువంటిది ప్రభుత్వాల బాధ్యత. ఇటీవల కాలంలో సరెండర్ అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ, ఆసన్న కానీ, వాళ్ళ బృందం కానీ తుపాకులు అప్పగించి సరెండర్ అయితే వాళ్ళకి మీరు రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టారు. అంటే రాజ్యాంగం మీకు గుర్తుకొచ్చిందని మేము చాలా సంతోషించాం. ఇప్పటికైనా ఆ రాజ్యాంగానికి లోబడి బ్రతకండి అని దాని అర్థం. కానీ మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని మీరు ఎందుకు ఆచరించడం లేదు? ఆ రాజ్యాంగ పరిధిలో ఎందుకు మీరు విచారణ జరిపించడం లేదు? ఎందుకు వాళ్ళని న్యాయస్థానాలకు అప్పగించడం లేదు? రాజ్యాంగాన్ని అతిక్రమించి మీరు ఎందుకు వాళ్ళని కాల్చి చంపుతున్నారు? ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది పౌర హక్కుల సంఘంగా మా అభిప్రాయం. అంటే ప్రధానంగా అంటే 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది అనేది అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి పదే పదే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే 2026 కల్లా మార్చి 20 కల్లా పార్టీ పూర్తిగా కనుమరుగే ప్రమాదం ఉందంటారా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పినట్టు 2026 మార్చి 31కి ఈ దేశంలో ఒక మావోయిస్టు కూడా మిగలడు అనేటటువంటిది. అయితే మావోయిస్టులు లేదా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలను మీరు భౌతికంగా నిర్మూలించగలరేమో కానీ ఆ భావజాలాన్ని ఎట్లా నిర్మూలిస్తారు? ఆ భావజాలం అనేటటువంటిది సమస్యల కేంద్రంగా వచ్చినటువంటిది, సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి భావజాలాన్ని ఆ సమస్యలు పరిష్కరించకుండా ఆ భావజాలాన్ని నిర్మూలించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఇది శాస్త్రీయంగా మనం ఆలోచించినట్లయితే ఏ సమస్యల నుంచి అయితే ఒక భావజాలం పుట్టుకొచ్చిందో ఆ సమస్యల్ని అట్లే పెట్టి ఆ భావజాలాన్ని నిర్మూలిస్తామనేటటువంటిది గాలిని బంధించడం ఎంత వాస్తవమో భావజాలాన్ని నిర్మూలించడం కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఈరోజు మావోయిస్ట్ పార్టీ అనేటటువంటిది వాళ్ళు సాయుధ పోరాటం చేయొచ్చు, అది చట్టం అది మన చట్టాలు అంగీకరించకపోవచ్చు, మన రాజ్యాంగం అంగీకరించకపోవచ్చు. వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? గతంలో వాళ్ళు ప్రారంభంలో ఆయుధాలు లేవు, వాళ్ళు గ్రామాలకు తరలించారు, గ్రామాలకు తరలి గ్రామాల్లో పనిచేశారు, వివిధ ప్రజా సంఘాలుగా పనిచేశారు. అట్లా సీరియస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకెళ్ళి అడవుల్లో చెట్లకు కట్టేసి కాల్చి చంపుతుంటే విధులేని పరిస్థితుల్లో ఆయుధాలు పట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆయుధాలు వదిలేస్తాము, ఆయుధాలు విషయం కూడా చర్చల్లో మాట్లాడుకుందాము అన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళని చర్చలకు ఆహ్వానించడం లేదు? అంటే చంపడం ఒకటే మీ ధ్యేయమా? పరిష్కారం అనేటటువంటిది చర్చల ద్వారా సాధ్యం కదా? ఈ సమస్యను అట్లా పరిష్కరించుకోలేవా? డెడ్ లైన్లు పెట్టి చంపటం ఏంది? మీరు డెడ్ లైన్లు పెట్టి దరిద్రాన్ని నిర్మూలించండి, డెడ్ లైన్లు పెట్టి ఈ దేశంలో నిరుద్యోగాన్ని, అవినీతిని నిర్మూలించండి, ఈ దేశంలో రైతుల ఆత్మహత్యల్ని డెడ్ లైన్ పెట్టి నిర్మూలించండి. అంతేగాని డెడ్ లైన్లు పెట్టి మనుషులను చంపటం అనేటటువంటిది కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండి ఒక రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్నటువంటి ఆ స్థాయి నాయకులు ప్రకటించడం అనేటటువంటిది రాజ్యాంగాన్ని హేళన చేయటం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటంగా మేము అభిప్రాయపడతాం. ఒకటి అంటే ఇటీవల కాలంలో అంటే 20 రోజుల కిందట ఒక కీలకమైన మావోయిస్టు పార్టీ నేతలు అదేవిధంగా 200 మంది లొంగిపోయారు. వీళ్ళ ద్వారే ఇదంతా జరిగింది అనేది, అంటే దీన్ని బట్టి చూస్తుంటే మావోయిస్టు పార్టీల్లో బాగా బలహీన పడింది భావించుకోవచ్చా? మావోయిస్ట్ పార్టీ భౌతికంగా బలహీనపడింది అనేటటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇటీవల సరెండర్ అయినటువంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు అనేటటువంటిది వాస్తవం కాకపోవచ్చు.
ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి సరెండర్ అయిన వెంటనే ఆ సరెండర్ అయిన వ్యక్తికి తెలిసినటువంటి ఆనుపానులు అన్నీ కూడా అవతల వాళ్ళు మార్చేసుకుంటారు. వాళ్ళు సరెండర్ అయ్యి దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆ రోజు అయితే ఏదైతే తెలిసి ఉంటుందో, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని తెలిసిన సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని ఎంతకాలం మార్చుకోకుండా ఉండరు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం అని మేమైతే అనుకోవటం లేదు. ఇది మధ్యలో ఉన్నటువంటి ఇన్ఫార్మర్లు, కోవర్ట్లు లేదా పోలీస్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారం ఆధారంగానే వీళ్ళందరినీ కూడా పట్టణ ప్రాంతాలకు వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా అదుపులో ఉన్నారన్నారు. మరి వాళ్ళందరూ అడవిలో ఉండి సమావేశం వేసుకునేదానికి అవకాశాలు లేవు కాబట్టి నగరాలకు వచ్చి ఒక సమావేశంలో అసలు పరిస్థితిని ఎట్లా అధిగమించాలి, ఆయుధాలు సరెండర్ చేసి లీగల్గా బయటకు వస్తావా లేదా ఎట్లా చేద్దామనే విషయాలు మాట్లాడుకునే దానికి ఏమన్నా వచ్చారేమో. అట్లా వచ్చి వీళ్ళందరూ వాళ్ళ అదుపులోకి వెళ్ళిపోయి నిన్న కొంతమందిని, ఈ రోజు కొంతమందిని, రేపు కొంతమందిని అట్లా ఏమన్నా ఎన్కౌంటర్ ప్లాన్ చేసి చంపుతున్నారేమో అనేటటువంటిది మాకున్న అనుమానం. అంటే గతంలో చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ జనతా పార్టీ అప్పట్లో ఏదైనా మావోయిస్టు ఎన్కౌంటర్లు ఈ జరిగినప్పుడు ఈ పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ నిజ నిర్ధారణ ఒక కమిటీ వేసుకొని ఏంటనేది ప్రజలకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మీరు వెళ్ళలేకున్నారు? ఏం జరుగుతుంది? ఈరోజు ఈ ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల డబ్బుతో, కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను కట్టబెట్టాలనేటటువంటి ఒక ధ్యేయంతో జరుగుతున్నటువంటిది. మనం వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్ళాలన్నా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇతర ప్రభుత్వాలు కావచ్చు అనుమతించాయి. కానీ బీజేపీ వచ్చిన తర్వాత కార్పొరేట్లకు మొత్తం దేశాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనేటటువంటిది, ఈ దేశంలో మనధర్మ శాస్త్రాన్ని అమల్లోకి తీసుకురావాలనేటటువంటిది RSS పథకంలో భాగంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు దానికి అడ్డంకిగా ఎవరున్నారు? మావోయిస్టులు ఉన్నారు. ఆ మావోయిస్టులు విచక్షణారహితంగా దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చి చంపటమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి కాబట్టి ఈరోజు హక్కుల సంఘాలని, నిజ నిర్ధారణ కమిటీలని వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇది ఇంతటితో ఆగుతుందని మేము అనుకోలేదు. మావోయిస్టులు మొత్తాన్ని నిర్మూలించిన తర్వాత ఆపరేషన్ కగార్ ఆగిపోతుందని మేమైతే అనుకోవటం లేదు. ఆపరేషన్ కగార్ పేరు మారవచ్చేమో కానీ ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నటువంటి వామపక్ష పార్టీలు కావచ్చు లేదా ప్రజాస్వామికవాదులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నిర్మూలించాలి, వీళ్ళందరినీ నోర్లు మూపించాలి, వీళ్ళందరినీ కట్టడి చేయాలి అనేటటువంటిది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.